వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య కాలంలో బరువు పెరిగేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్సెస్ వెయిట్ అంటే ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల లోపు బరువు పెరిగినట్లయితే ఎక్సెసివ్ వెయిట్ అని, 10 కేజీలు దాటి ఇంచుమించు 20 కేజీల వరకు బరువు పెరిగినట్లయితే మరి ఒబెసిటీ అని చెప్పేసి, ఆ స్థాయి దాటి కూడా మరింత వెయిట్ పెరిగిపోయేటువంటి పరిస్థితిని మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మరి ఈ వెయిట్ పెరగడం వల్ల అనేక రకాల ఉపద్రవాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోన్ల అస్తవ్యస్తత రావచ్చు, నరాల బలహీనత కలగవచ్చు, అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు, కొన్ని రకాలైన క్యాన్సర్స్ కలగవచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, మలబద్ధక సమస్య రావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావచ్చు, అదేవిధంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు. ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా ఈ యొక్క వెయిట్ పెరగడం వల్ల కలుగుతుంటాయి. అంటే మన దేహంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ కాలం సంచితం కావడం చేత, కొవ్వు ప్రభావం చేత ఆ కొవ్వు వల్ల అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా అనేక రకాలైనటువంటి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాల ఉత్పత్తి జరిగి ఆ యొక్క పదార్థాల ప్రభావం చేతనే నేను చెప్పినటువంటి అనేక వ్యాధులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి వెయిట్ మనం ఉండవలసినటువంటి వెయిట్ కంటే ఎక్కువ ఉండడం ఏమాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి చక్కటి వెయిట్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే త్రికటు చూర్ణం ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రికటు చూర్ణం ఇది ఒక 100 గ్రాములు తీసుకోండి. సైంధవ లవణం ఇది మన గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పొడి రూపంలో కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ సైంధవ లవణ చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగలో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో ఏ భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పటికీ ఆ కొవ్వును కరిగించేందుకు సమర్థవంతంగా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే ఆహార పరంగా కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేసేసి ప్రోటీన్స్, ఫైబరు ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకోవాలి. వేడక ఆహారం తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రోజు ఒక ఎక్సర్సైజు, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఎక్సర్సైజు అరగంట నుంచి 3/4 గంట సేపు ఖచ్చితంగా చేసేటువంటి అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు, ఆశాజనకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.